ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో ఒక పసిపాప ప్రాణం ఇక్కడ ఉన్నటువంటి గుంత వల్ల పోయింది. ఇదే విధంగా అంతకు ముందు కూడా ఇదే గుంత వల్ల ముగ్గురు ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాన్ని ఒక ప్రత్యక్ష సాక్షి చూశారు. ఇప్పుడు ఈ ముందు కారు వెళ్ళేవాడికి రోడ్డు మీద ఏమేమి ఉన్నాయనంటే అన్నీ తెలుస్తాయి. వాళ్ళ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముందట గుంతుండే ఉంటే దాన్ని తప్పించుకొని క్రాస్ అయిపోతాడు, ముందున్నాడు కాబట్టి వాడు. మరి వెనకొచ్చే స్కూటర్ అని పరిస్థితి ఏంటి, వానికి తెలియదు ముందు గుంతున్నాడు, వాడు బ్రేక్ వేస్తాడు. వాడు సడన్గా బ్రేక్ వేసుడితో ఏమవుతుంది, వెనకొచ్చేవాడు వాడు మీదకి ఎక్కిచ్చేస్తాడు. ఇదే పెద్ద పెద్ద మెయిన్ రోడ్ల మీద పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. వాటి పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ ఎవరెవరికో కాంట్రాక్టులు ఇస్తుంది, వారు చేసే నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. అదేవిధంగా మెయిన్ రోడ్స్ లో కూడా చాలా గుంతలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాటిని సరిదిద్ది ఈ ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వాడు మిమ్మల్ని కొట్టింది కరెక్ట్ అయితే మీరు చేసింది తప్పు నాన్న. అలాగని నేను వాడిని సపోర్ట్ చేయట్లేదు. ఈ తప్పుని చూశాక మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు. నలుగురి ప్రాణాలు నాన్న, అర్థం చేసుకోండి. తెలుసులే, నువ్వు ఆడరా. కోపంగా చూస్తుందిరా. తను వచ్చి 10 నిమిషాలు అవుతుంది, పట్టించుకోకుండా గేమ్ ఆడుతుంటే కోపంగా చూడకుండా ప్రేమతో చూస్తారా. ఎక్కడికి? హాయిగా ఆడుతుంటే ఇక్కడ తీసుకొచ్చావంటే? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, కలవాలనిపిస్తే కనిపించవు. సర్లీ కనిపించాను కదా మాట్లాడదాం అనుకుంటాను, మాట్లాడవు. ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఏంటే లోన్లీ? నువ్వు పుట్టిన 20 సంవత్సరాల తర్వాత కలిసాను నేను. అప్పుడు లేని లోన్ ఇప్పుడు వచ్చిందా? అంటే ఏంటే నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలా, నువ్వు కలవమన్నప్పుడల్లా కలవాలా? ఇవన్నీ ఇంతకుముందు చేసావు కదరా. ఒక చిన్న లాజిక్ చెప్పనా? 7 కాలేజ్కి వెళ్ళి అమ్మాయిని లవ్ చేయడం కోసం ఒక అబ్బాయి 6 గంటల నుంచే బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటాడు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ చెప్పాక అదే బస్ స్టాప్లో మనోడు వస్తాడని చెప్పి అమ్మాయి 8 గంటల నుంచి వెయిట్ చేస్తుంటాడు. కానీ మనోడు వస్తాడా? రాడే. హాయిగా ముసుగేసుకొని పడుకొని ఉంటాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అబ్బాయిలు అమ్మాయిల కోసం అడ్డమైన ఖర్చు పెడుతుంటారు. గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు, ఒక్కటేంటి అన్నీ కొని పెడతారు. కానీ అదే అమ్మాయి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పాక రీఛార్జ్ల దగ్గర నుంచి పెట్రోల్ దాకా, టీషర్ట్ దగ్గర నుంచి వాచ్ల దాకా అన్ని అమ్మాయిల చేత ఖర్చు పెట్టిస్తారు. ముందు పావులా ఖర్చు పెడతాడు, తర్వాత రూపాయి ఆశిస్తాడు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. ముందు మీ చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతారు, తర్వాత మిమ్మల్ని హచ్చు కుక్కలా దిప్పుకుంటారు. ఎందుకు? జెండా పాతాడు కాబట్టి. అయినా అర్థం చేసుకోవాలి, అలగకూడదు.
ప్రేమ అనేది మందు లాంటిది. అప్పుడప్పుడు తాగితే అందం, ఎప్పుడు తాగితే దూల. నాకు కలవాలనిపిస్తేనే కలుస్తా, మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడతా. అంతెందుకు, నాకు మూడొస్తేనే ఏదని చేస్తా. అర్థమైందా? అర్థమైందిరా. నీకు పిచ్చి. మూడ్ కాదు, పిచ్చి. నువ్వు పిచ్చి అనుకో, మూడు అనుకో, ఏమైనా అనుకో, నాకు నచ్చిందే నేను చేస్తా. లేవడానికి, పడుకోవడానికి, ఆఖరికి కబుర్లు చెప్పుకోవడానికి అన్నిటికీ టైం సెట్ చేయొచ్చు, కానీ ఫీలింగ్స్ మాత్రం టైం సెట్ చేయలేవు. క్షణక్షణం పుట్టుకొచ్చే కోరికలు చంపుకొని యుగం మొత్తం బతకడం నా వల్ల కాదు. ఇప్పుడు నేను ముద్దు పెట్టుకోవాలనిపించింది అనుకో, ఇప్పుడే పెట్టుకుంటా. దానికోసం టైం సెట్ చేసుకోను. నువ్వే చెప్పావు కదా ముద్దు పెట్టాలనిపిస్తే పెట్టేయాలని. అందుకే పెట్టాను. నీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతున్నాయిరా, కానీ నా ఫీలింగ్స్ నీకెప్పటికీ అర్థం కావు. ఏ బుజ్జి, నువ్వు సెంటి అయిపోయి నన్ను దింపే విషయం మర్చిపోతున్నావే. ఎలా వెళ్తా అనుకున్నావు ఇక్కడ నుంచి? దూకు చచ్చిపోవాలనా? దింప. ఛీ, నువ్వెప్పటికీ మారవురా. చీయా? ఎప్పుడైనా నడుస్తే తెలుస్తుంది బాధ అంటే ఏంటో. చీ అంట, చీ. దీని అమ్మ జీవితం. వాడు నా మీద చెయ్యేశాడు. నా కూతుర్ని కూడా ప్రేమిస్తున్నాట. వాడు చావాలి. వాడి చావు ఎలా ఉండాలంటే, ఇంకో 10 జన్మలెత్తాలంటే వాడు భయపడాలి. అన్నా, పొద్దున కల్లా వాడి శవం నీ ముందుంటదన్నా. నువ్వు వెళ్ళి పడుకో అన్నా. వాడు దొరికాడన్నా, వేసేయమంటావా? వెళ్ళండి రా, వెళ్ళి వేసేయండి. సరే అన్నా. రేయ్, అన్నా ఫోన్ కట్ చేయకు. వాడి చావు కేక ఇక్కడికి వినిపించాలి. ఏమైందిరా? అన్నా, వాడు వెనక్కి తిరిగి చూసిండన్నా, మేము దాక్కున్నాం. రేయ్, వెళ్ళండి రా, వెళ్ళి వాడిని వేసేయండి రా. సరే అన్నా. మళ్ళీ ఏమైందిరా? అన్నా, వాడు మళ్ళీ తిరిగి చూశాడన్నా, మళ్ళీ దాక్కున్నాం. నీ అబ్బా, వెళ్ళండి రా, వెళ్ళి వేసేయండి రా. ఏందిరా? వాడు కనబడతలేడన్నా. సిగ్గు లేదురా? ఒక్కొక్కడికి 5,000 ఇచ్చినా కదరా. దున్న బదులు తినడం కాదురా, వెళ్ళి ఎత్తుకండి రా. అరే రండ్రా. దొరికిండారా? అన్నా దొరికిండన్నా. ఏం చేస్తున్నారా? అన్నా ఆడేదో జిప్ ఇప్పుతుండన్నా. ఓ పని చేయండి రా, మగ్గు పట్టుకెళ్ళి ముందు కూర్చోండి. సిగ్గులేని ఎదవల్లారా, వెళ్ళి వేసేయండి రా. అక్కడ ఏం జరుగుతుందిరా?
పరిగెత్తున్నామన్నా. వాడు వాడు పరిగెత్తున్నాడన్నా. వెళ్ళండిరా, వెళ్ళేసాడురా, పోండ్రా. అన్నా కుదరదన్నా. ఏరా మేము ముందు పరిగెత్తున్నామన్నా. అన్న వాడు మా ఇంటికే పరిగెడుతున్నాడన్నా. సింహం గోలోకి వచ్చి నవ్వుతున్నాడేంట్రా? వాడు నవ్వుతున్నాడేంట్రా? ఏందన్నా నన్ను అడుగుతావు? దాన్ని అడుగు. ఎందుకురా నవ్వుతున్నావు? దునియాలో ఎవరికైనా నీ ఫేస్ చూస్తే నవ్వొస్తుంది అన్న. వీళ్ళందరం చూసి వీళ్ళని కూడా ఖతర్నాక్ కూడా తగులుతాడు అనుకున్నానన్న. కానీ నీలాంటి కార్టూన్ కూడా తగులుతాడు అనుకోలేదా నువ్వు? అమ్మా సరే అన్న, టైం వేస్ట్, ఉంటానన్నా. అమ్మా రేయ్ చెప్పాను కదా నీ ఫేస్ చూస్తే మూడు తప్పిద్దని. నా మూడు తప్పింది. ఉంటానన్నా. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళరా. నా పైకి చూడు. ఏ పైకి రా? అమ్మ పిలుస్తుందానా? ఏ అమ్మరా? నానా మనమ్మానా? పరాప ఏమైందిరా వీడికి? అన్నా మెంటల్ గాడు అయినట్టున్నాడన్నా. మూడు లేదన్నోడికి మూడు తప్పిస్తే ఇలాగే ఉంటది. ఇప్పుడు నాకు మూడు వచ్చింది. వీళ్ళందరినీ కొడతా, నిన్ను మాత్రం కొట్టా. ఇది ఫిక్స్, నువ్వు ఫిక్స్ అయిపో. ఏంట్రా చూస్తున్నారు? పొండి. ఏంద్రా చూస్తున్నావు? 5,000 తీసుకున్నావు కదా, పో కొట్టుపో. ఎందుకు చూసేది? వాడు చూడు మన వాళ్ళని ఎట్లా కొడుతున్నాడు. ఇదిగో నీ 5,000 నువ్వు తీసుకో. నీకు నాకు సంబంధం లేదు, నేను వస్తా. వాడు 5,000 వాడికి ఇచ్చేసిన, వాడికి నాకు సంబంధం లేదు. నేను వస్తానన్నా. అందరూ తన్నులు తింటున్నారే తప్ప కొట్టట్లేదేంట్రా? అమ్మ పిలుస్తుందానా? పిలుస్తుంది. అమ్మ పిలుస్తుంది. అమ్మ పిలుస్తుంది. మా అన్నా అన్నా ఏంట్రా? ఇదిగన్నా 2500. దేనికిరా? నువ్వు 5,000 ఇచ్చినావు కదన్నా. అక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చినందుకు 2500 నేను తీసుకున్నాను. నేను కొట్టలేనాను. నీకు 2500 ఇచ్చేసిన, నేను వెళ్ళిపోతున్నా. ఏ అవన్నీ నాకు తెలియదు. కొట్టకపోతే నా పైసలు నాకు అరే ఇచ్చే. ఏమన్నా అక్కడ నుంచి ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చిన, అందుకే 2500 తీసుకున్నా. ఏ అవన్నీ కుదరదు. కొట్టకపోతే నా పైసలు నాకు ఇచ్చాయి. అరే ఏమున్నావు అన్నా నువ్వు కడి, నేను పోయేసి వస్తా. అన్నా ఒకటి మెల్లగా కొట్టాను. ఇట్రారా. చెప్పాను కదన్నా కొట్టనని. ఎందుకు వచ్చావు?
ఏంద్రా ఇది వర్షం పడుతుంది అన్న వర్షం పడుతుందన్నా ఏయ్, పోరా అబ్బా. అన్న, వర్షం పో. పడుతుంది కొట్టనన్నావు కదరా దగ్గరికి ఎందుకు వచ్చినావు? అన్నా నేను ఎవడు పంపాడన్నా? సునామీ నిన్ను రేర్గా వస్తాం, వచ్చామనుకో రచ్చే వదిలేయ్. అలా సాలిడ్ ఎంటర్ ఇద్దాం అనుకున్నా, కానీ దీన్ని చూస్తే కొట్టబుద్ధి గాట్లా. కాస్ట్లీ మంది కదా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఆ? చెప్పు. నిన్ను చూస్తే భయపడాలా? భయంతో వణికిపోవాలా? అసలు నేను ఎందుకు కొట్టాను? తప్పు చేస్తేనే కదా కొట్టింది. నిన్నే కాదు, తప్పు చేస్తే ఎవరైనా కొడతా. నువ్వు పెద్ద మటన్ గాడువారా? బిర్యానీ వండుకొని తినేస్తాం రోయ్. చూడు, డబ్బులు సంపాదించుకో, దోచుకోకు, ఆస్తులు కూడగట్టుకో, అన్యాయం చేయకు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకో.